హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకుందాం. 47% కొలువులు మహిళలకే వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం అని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గడిచిన 3 నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా అందులో 47% కొలువులు 47%కి సంబంధించిన కొలువులు మహిళలకే సొంతమయ్యాయి. 15,371 అంటే 51% ఉద్యోగులు పురుషులు దక్కించుకున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. మహిళా రిజర్వేషన్ను హార్జెంటల్గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో 3ని జారీ చేయగా దీనిలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా మాత్రమే ఉన్న వారు ఏకంగా 47% ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల మేరకు 2022లోనే రాష్ట్ర ప్రభుత్వం 7,593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం జీవో 3ని జారీ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. గత 3 నెలల్లో నియామక పత్రాలు పొందిన ఉద్యోగుల్లో స్త్రీ పురుషుల సంఖ్య క్రింది పట్టికలో చూడవచ్చు అంటూ ఒక పట్టికని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించి పురుషులు 81% అయితే మహిళలు 19% జాబ్స్ సాధించారు. స్టాఫ్ నర్సు విషయానికి వస్తే పురుషులు 12%, మహిళలు 88%. సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్కు సంబంధించి పురుషులు 39%, మహిళలు 61% ఉద్యోగాలు సాధించారు. టీఎస్పీఎస్సీ పోస్టులకు సంబంధించి పురుషులు 59%, మహిళలు 41%కి ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పురుషులు 53% ఉద్యోగాన్ని సంపాదిస్తే మహిళలు 47% మహిళలు ఉద్యోగాలు సాధించడం జరిగింది గత 3 నెలల కాలంలో. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుందాం. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్, రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఎస్సీ స్టడీ సర్కిల్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిఎస్సి అభ్యర్థుల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ను అందించే ప్రయత్నం చేస్తుంది. డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్లోని రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఈ నెల 12 నుంచి స్వీకరించనుంది. మార్చి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ డైట్, బీఎడ్ కళాశాలలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలల్లో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. అయితే అభ్యర్థులు టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను సోమవారం నుంచి వెబ్సైట్లో ఉంచుతామని తెలపడం జరిగింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 2 నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. ఎంట్రన్స్ ఆధారంగా ఉచిత కోచింగ్ అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అని ఎస్సీ స్టడీ సర్కిల్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక ఉచిత కోచింగ్ని అయితే ఎస్సీ స్టడీ సర్కిల్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో పెండింగ్ డిఏలు, పిఆర్సీ, సిపిఎస్ 317 జీవో సమస్యలు పరిష్కరిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు, స్వేచ్ఛే మా 7వ గ్యారంటీ, కేసీఆర్ ఆత్మాహుతి చేసుకుంటానన్న కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తాం, గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కే లేదు, సమస్యలపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీ కావడం జరిగింది. సర్కారు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పచెప్పే ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. సర్కారు బడుల్లో అన్ని వసతులు ఉండాలి, స్కూళ్లకు కాలేజీలకు ఉచిత విద్యుత్ అందించాలని రివ్యూలో సూచన,
సెక్రటేరియట్ నుంచి క్రింది స్థాయి ఆఫీసుల వరకు అఫీషియల్ అటెండెన్స్ పైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. త్వరలో పెండింగ్ డిఏలు పిఆర్సీ అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కు సంబంధించి మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా జికోవా దక్కించుకున్నారు. ముంబై కేంద్రంగా 2024 మార్చి 9న జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో మిస్ లెబనాన్ యాస్మినా జైతూన్ ఫస్ట్ రన్నర్గా నిలిచారు. అస్సాంలోని తేజ్పురాను అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాతో కలిపేలా నిర్మించిన సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ 2024 మార్చి 9న వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. దీని నిర్మాణ వ్యయం 825 కోట్లు. భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన జంట మార్గాల సొరంగంగా నిలిచిపోయింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కావడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం గుజరాత్లో భాజపా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కి చెందిన లవకుష్ కుమార్లను సభ్యులుగా నియమిస్తూ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ 2024 మార్చి 9న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. భారత్కు ప్రతిష్టాత్మక మిజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. తట్టు రుబెల్లా లాంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ 2024 మార్చి 8న తెలపడింది. అమెరికా వాషింగ్టన్లోని రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్ మార్చి 6న ఈ అవార్డును అందుకున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్కు సంబంధించి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.